ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైల్వే ప్రయాణికులకు సంబంధించి టికెట్లపైన కేంద్రం భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుస్తుందా? వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే, భారతీయ రైల్వే కొత్తగా రైల్ వన్ యాప్ని అనేది ప్రవేశపెట్టింది అనమాట. ఈ యాప్ అంటే చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రయాణికుల అన్ని రైల్వే సర్వీసులు, ఇప్పుడు ఐఆర్సిటీ కావచ్చు, వివిధ రకాల చాలా రకాల యాప్లు అయితే ఉన్నాయి కదా, ఒకే చోట అందించే లక్ష్యంతో రూపొందించబడింది. యాప్ ద్వారా ఐఆర్సిటీ రిజర్వ్డ్, అదేవిధంగా అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్ బుకింగ్తో పాటు ఇతర అనేక సేవలు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క యాప్ని అనేది మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇక రైల్వేకి సంబంధించి అన్ని ఒకే దాంట్లో అయితే మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇక రైల్వే యాప్ అనేది రైల్ వన్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో iOS మరియు స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మనం ఏ రకంగా లాగిన్ అవ్వాలనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక గూగుల్ ప్లే స్టోర్లో యాప్ స్టోర్ నుండి రైల్ వన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, గెస్ట్ అనేటువంటి ఎంపిక కనిపిస్తాయి అనమాట. మూడోది వచ్చేసి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఎంచుకుంటే రైల్ కనెక్ట్ మరియు యూటీఎస్ ఎంపికలు కూడా కనిపిస్తాయి అనమాట. ఈ సేవలో ఇప్పటికే ఖాతా ఉంటే ఆ లాగిన్ వివరాలు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయవచ్చు. ఇక ఖాతా లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక నాలుగోది వచ్చేసి మీ యొక్క పూర్తి మొబైల్ నెంబర్ కావచ్చు, పేరు, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఐడి, పాస్వర్డ్, క్యాప్చా వివరాలు అయితే నమోదు చేసి సైన్ ఇన్ చేయండి అనమాట. ఓటీపీ ద్వారా, ఎంపిన్ ద్వారా అయితే ఖాతాను సృష్టి యాప్లో లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ పైన ఫింగర్ ప్రింట్ లాగిన్ సెక్యూరిటీని కూడా యాక్టివ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుబాటులో ఇవన్నీ సేవలు అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క యాప్ వల్ల. రిజర్వ్డ్ మరియు అన్రిజర్వ్డ్ టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్ బుకింగ్, రైలు గురించి సమాచారం, ఇక అదేవిధంగా పిఎన్ఆర్ స్టేటస్ తనిఖీ కావచ్చు, జర్నీ ప్లానింగ్లో సహాయం, రైల్ మదద్ సేవ, సులభంగా యాక్సెస్, రైల్లో ఆహార ఫుడ్ సంబంధించి ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ సేవలన్నీ గతంలో వేరు వేరు యాప్లు అందుబాటులో ఉండేవి. రైల్ వన్ యాప్ ఈ సేవలన్నింటినీ ఒకే చోట అందించడం ద్వారా ప్రయాణికులు సులభంగా మెరుగుపరిచిందనమాట. సో ఒకవేళ మనం కనుక రైల్ టికెట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభం చేయాలనుకుంటే రైల్ వన్ యాప్లో లాగిన్ అవ్వండి. తర్వాత స్విచ్ ట్రైన్ అనేది ఐకాన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ప్రయాణించాల్సిన స్టేషన్ మరియు తేదీని ఎంచుకోండి. అందుబాటులో ఉన్నటువంటి రైళ్ల వివరాలు కనిపిస్తాయి. సీట్లు ఎంచుకొని పేరు, వయసు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేసి టికెట్ అనేది